26 కేసులు, 150 రోజుల జైలు జీవితం, ఒక రౌడీ షీట్. కట్ చేస్తే మీకు వచ్చినటువంటి పేరు సోషల్ సైకో, మోస్ట్ వాంటెడ్ సైకో. ఈరోజు మీరు ఒక్కరుగా మిగిలిపోయారు. ఒంటరిని చేసింది వైసీపీ అంటాను మిమ్మల్ని. నేనేం ఒంటరి కాదు సార్. ఎవరున్నారు మీ వెనకాల? మీకు ఈ కోర్టు ఖర్చులు, ఈ కేసులు ఇవంతా మీకు ఎవరిచ్చారు వెన్నుదన్ను? ఒంటరి చేయకపోతే, ఒంటరిగా మిగల్చకపోతే? నేను ఒంటరిని అయితే దాదాపు నాకున్న కేసులకు నేను బెయిల్ పెట్టుకొని రావాలంటే నాకు కనీసం ఒక 4 ఏళ్ళు పట్టేది. నా మీద పెట్టిన కేసులకు నాకు పార్టీ సపోర్టు, పార్టీ లీగల్ టీము ప్రతి ఒక్కరికి, నాకు అందరికంటే పెద్ద పెద్ద లాయర్లనే పంపించింది నాకు పార్టీ సైడ్ నుండి. నాకు మంచి లాయర్లే వచ్చారు. ప్రతి కేసులో నాకు బెయిల్ తెప్పించారు, షూరిటీలు పెట్టారు. నేను బయటకు వచ్చాను. తర్వాత నా కేసులన్నీ చెల్లవని చెప్పి నేను స్టేకి వెళ్ళాను. నేను ఏబిఎస్ కార్పస్ నడుపుతున్నాను, ప్రైవేట్ కంప్లైంట్ ఇప్పటికీ నడుస్తూ ఉంది. నాకు పార్టీ సపోర్ట్ లేకపోకుండా నేనేం బయటకు రాలేను కదా. నా వెనకాల ఎవరు లేరని నేను ఇట్లా చూసుకుంటే మీకు అనిపించా ఉండొచ్చు. మిమ్మల్ని నడి రోడ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలేయలేదు. ఎందుకు వదిలేస్తారు సార్? ఏం తప్పు చేసినానని వదిలేస్తారు? ఏం తప్పు చేసినానని వదిలేస్తారు? నేనేం తప్పు చేయలేదు. నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కడుపున పెట్టుకొని కాపాడుతూనే ఉన్నారు. ఎందుకు కాపాడుతున్నారని, నేను తప్పు చేయలేదని నిరూపించుకున్నాను కాబట్టి. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారుగా? మనస్ఫూర్తిగా చెప్తున్నా. నిజమే చెప్తున్నారు? నిజమే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి చెప్తున్నారా? నేను ఎప్పుడు ఎవరికి భయపడను సార్. నా దగ్గర నిజం ఉన్నంత వరకు.